జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరిగిన హిందూ యువకుడి హత్య విషయంలో ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకైతే వస్తున్నాయి. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు. ఓకేనా? బంగ్లాదేశ్ ఇది ఒక 4th క్లాస్ కంట్రీ అనమాట. ఈ దేశ జనాభా దాదాపుగా 18 కోట్ల వరకు ఉంటారు. అందులో 1 కోటి మంది వరకు హిందువులు ఉంటారనమాట. ఇక మరికొంతమంది క్రిస్టియన్లు, బౌద్ధులు ఉంటే మిగిలిన వాళ్ళంతా కూడా ముస్లింలే. పైకి మాత్రం ఈ బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నప్పటికీ కూడా ఇదొక ముస్లిం దేశం అనమాట. ముస్లిం మత మౌఢ్యం ఉన్నటువంటి దేశం. అర్థమవుతుందా? అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మతపిచ్చి దేశం అనమాట. బహుశా ఈ దేశంలో ఉన్నటువంటి మతపిచ్చి మరే దేశంలో కూడా ఉండదు అంటే ఆశ్చర్యమే లే. ఈ దేశంలోని ప్రజలంతా కూడా రాడికలైజ్ అయిపోయి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బంగ్లాదేశ్ జిహాదీల కంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జిహాదీలే కొంతవరకు బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అటని చెప్పి వాళ్ళని ఏదో నేను పొగట్టంలే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉండండి. పాకిస్తాన్ జిహాదీలైనా సరే కొంత ముందు వెనక ఆలోచన చేస్తారు. దీనికి ఒక కారణం కూడా ఉండాలి. మనం ఇప్పటికే 4 సార్లు పాకిస్తాన్ చిత్తుగా తుక్కు రేగొట్టేసినాం, మాలు కూడా కాదు. అలాగే ఈ తీవ్రవాదులందరినీ కూడా మట్టి గరిపించినాం. అలాగే సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు చేపట్టి పాకిస్తాన్ను నేలను నాకిచ్చామన్నమాట. కాబట్టి ఆ దేశానికి, ఆ దేశంలో ఉన్నటువంటి జిహాదీగాళ్లకు మనం అంటే భయం. ఎందుకంటే మన చేతల్లో సావు దెబ్బలు తిన్నారు కదా. కాబట్టే కొంచెం ముందు వెనక ఆలోచన చేస్తారు. కానీ ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జిహాదీ జంతువులు మాత్రం ఎటువంటి ఆలోచనలు లేకుండా హత్యలు, లూటీలు, అత్యాచారాలు, గృహదహనాలు అన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళకు మనం సహాయం అందించడమే తప్ప మన దెబ్బ ఎట్టుంటుందో ఈ జిహాదీ ముండా కొడకలకు ఇంతవరకు రుచి చూపించలా. కాబట్టి ఆ తల బిరుసు ఆ మాత్రం ఉంటుంది. ఒకసారిగా పడింది అనుకో, దీని అమ్మాయి ఏమైనా దిగుతాయి, ఎన్ని ఓట కారుతుంది కింది నుంచి బొడ్లగా. అది ఆ దెబ్బ పడేదాకా వీళ్ళు అట్నే చేస్తూ ఉంటారు. అసలు ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి జిహాదీ ముండా కొడకలకు ఏమి కావాలో వాళ్ళకే తెలీదు. వాళ్ళకంటూ ఎటువంటి లక్ష్యాలు కానీ డిమాండ్లు కానీ లేవు. కానీ బంగ్లాదేశ్లో చీమ చుట్టుకోమన్నా సరే ఈ బంగ్లాదేశ్ జిహాదీ జంతువులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ప్రభుత్వ ఆస్తులను వాళ్లే ధ్వంసం చేసుకుంటారు. అంటే వాళ్ళ ఆస్తులను వాళ్లే ధ్వంసం చేసుకుంటారనమాట. సరే, వాళ్ళు ఎట్లా చచ్చినా కూడా మనకు అనవసరం, అంతేనా కాదా? కానీ ప్రతిసారి కూడా ఈ లుచ్చా వెధవలు మన హిందువులపైన దాడులు చేస్తున్నారు. అంటే సుట్టు పెడితే లేచే మన వాళ్ళ మీద వచ్చి పడతారు. అది కూడా అత్యంత పాశవికంగా ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. హిందువుల మగవాళ్ళు కనిపిస్తే అతి దారుణంగా కొట్టి చంపుతారు. మొన్న ఒక అతను వచ్చేసి రిక్షా దుక్కునే అతను చేతికి ఎర్రదారం కట్టుకొని పోతా ఉంటే, ఇతను భారతదేశ గూఢాచారికి, నేను రా ఏజెంట్కి నేను చెప్పేసి అతను పట్టుకొని కొట్టారు. ఒక క్రైస్తవ అమ్మాయి, ఆ అమ్మాయి ఆటోలో పోతా ఉంటే అమ్మాయిని పట్టుకొని కొట్టారు. ఆ లెక్క ప్రకారం కాదులే, భారతదేశంలో యాడ్నో మూలన ఎప్పుడన్నా ఏదైనా చిన్న సంఘటనలు జరిగితే అది ఏదో ప్రపంచ సమస్యగా అంతగా చూపిస్తారే. నోట్లో ఏం పెట్టుకోండా ఇప్పుడు ఈ ప్రపంచ మానవ హక్కుల సంఘాలు, ఈ ఐక్యరాజ్య సమితి నోట్లోనూ ఏం పెట్టుకోండా అంటే కళ్ళల్లో ఏముండదు, నోట్లో ఏముండదు, చెవుల్లో ఏముండదు, ముక్కులో ఏముండదు, ఏముండా వీళ్ళకంటాలే. దీని మీద స్పందించరా అంటాలే. అసలు కారణం లేకుండానే మన హిందువులను అతి దారుణంగా హింసించి చంపుతారు. ఇక మన హిందూ ఆడపడుచులను అయితే వాళ్ళ ఇళ్లలో నుంచి కిడ్నాప్ చేసి తీసుకొని పోయి వాళ్ళను సామూహికంగా అత్యాచారాలు చేస్తున్నారు. కొన్ని చోట్లయితే పిల్లల ముందే తల్లులను అత్యాచారాలు చేస్తారు. ఓరినాయన, ఇక్కడ ఒకరో ఆయన నితీష్ కుమార్ గుడ్డ లాగిన దానికి ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మొత్తం ఏడబట్టినా కూడా ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు. కానీ ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఏం చేయాలి హిందువులు? ఏం చేయాలా అంటాలే. ఇకపోతే హిందువుల ఇళ్లను తగలబెడతారు ఎవరో ఈ జిహాదీగాళ్ళు. మన హిందువుల షాపులను లూటీ చేస్తారు. ఈ విధంగా 1, 2 గత 18 నెలల నుంచి కొన్ని వేల సంఘటనలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మొన్ననే కెనడా పార్లమెంట్లో కెనడా ఎంపీలు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపైన 2100కు పైగా హింసాత్మక సంఘటనలు జరిగినాయని చెప్పేసి వెల్లడించారు. అంటే అధికారికంగానే 2100 సంఘటనలు అంటే ఇక మొత్తంగా ఎన్ని హింసాత్మక సంఘటనలు జరిగి ఉంటాయో అర్థం చేసుకోండి. ఈ బంగ్లాదేశ్ జిహాదీ జంతువుల మూలంగా కొన్ని వందలాది మంది హిందువులంతా కూడా ప్రాణాలైతే కోల్పోవాల్సి వచ్చింది. ఆడేమో మనల్ని ఆ విధంగా చేస్తున్నారు. ఓరే నాయనా,
కాదులే పేర్లే వేరు దేవుళ్ళంతా ఒకటి అన్న పాపానికి దీప్ చంద్రదాస్ని కొట్టి కొట్టి చంపేశారు సజీవంగా కాల్చి. ఈడేమో ఇలా ఇలా వీళ్ళ ఆయన గారిది వీళ్ళ అమ్మగారిది వీళ్ళ అత్తగారిది అని చెప్పేసి ఇదేదో ధర్మసత్రం అన్నట్టు భారతదేశం అంతా ఇటు కొలసలు వచ్చారు. మనకు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని అయితే మన సంకల్లో పెట్టుకుంటున్నాం. పాంకు కదా పాలు పోసినట్టు. మీ బతుకులు జాడ అట్ట బోండ్రా స్వామి పందిదన్నా తినండి ఒక రవ్వను, మీకు సిగ్గు వస్తుంది ఒక రవ్వ. మీ బతుకులు జాడ మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారు ఖచ్చితంగా. మీ పుట్టకాల్లో ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి. నేను 100% చెప్తున్నా. ఇక్కడ ఇంకో విషయం చెప్తా. మీరు జలియన్ వాలాబాగ్ సంఘటన చూసుంటారంటే ఈ సినిమాల్లోనో ఇట్లాంటి వాటిల్లో చూసుంటారు, పేపర్లోనో ఇట్లాంటి చూసుంటారు, వినుంటారు. ఇదంతా కూడా కదా. వాడెవడు జనరల్ డైరే వాడెవడో బ్రిటిష్ అధికారి ఓడు కాల్చమన్నాడు, సరే బాగానే ఉండదు. ఆ కాల్చిన ముండా కొడుకులంతా ఎవరు? మీలాంటి వాళ్ళు లోఫర్, మీలాంటి వాళ్ళే వాళ్ళంతా కూడా. అంటే అక్కడ పాల్గొన్న ఏది మన స్వాతంత్రం కోసం పాల్గొన్నటువంటి ప్రజలందరినీ కూడా కాల్చింది ఎవరయ్యా అంటే మన దేశంలో పుట్టిన మీలాంటి కమ్యూనీ నాయన్లే. అర్థమైందా? మీ బతుకు జాడ మీ వల్లేరా స్వామి ఈ దేశానికి దరిద్రము. ఈ క్రమంలోనే చెప్పా కదా, మొన్న దీపు చంద్రదాస్ హత్య అయితే జరిగింది. ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఒక నికార్సైనటువంటి హిందూ. పైగా ఇక్కడ ఉన్నారు కదా చాలామంది, అందరూ దేవుళ్ళు సమానం, అన్ని మత గ్రంథాలు సమానం, అంతా ఒకటే అని చెప్పేసి. ఆ విధంగా ఈయన కూడా సెక్యులర్ అన్నమాట. అందరూ దేవుళ్ళు ఒకటేనని చెప్పేసి నమ్మేటటువంటి అమాయకుడు. ఇతను చెప్పాలంటే చదువుకున్న వ్యక్తి కూడా. ఈ దీప్ చంద్రదాసు ఒక ఎరువుల ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే గత 4 రోజుల నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవల గురించి మన హిందూ అయినటువంటి ఈ దీప్ చంద్రదాస్ మాట్లాడతా అందరు దేవుళ్ళు సమానమే కదా, అందరూ దేవుళ్ళు చెప్పేది ఒకటే కదా, ఎందుకు అనవసరంగా ఈ గొడవలు చేయడం అంట జనరల్గా ఏదో మాట్లాడినాడంట. గమ్మునుండే సరిపోయిండు. అదేందో అన్నట్టు సందర్భాన్ని బట్టి నువ్వు ఉండే చోటుని బట్టి మాట్లాడాలి నాయన. ఏడంటే ఆడ ఏదంటే అది మాట్లాడకూడదు. ఆ మాటలన్నీ కూడా భారతదేశంలో చెల్తాయేమో, అట్ట పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ ఆ వారి ఇట్టటి మాటలు చెల్లవు. అవునా కాదా? అందులో తప్పే ఉన్నది. సరే ఏది ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లో ఏది మన వాళ్ళ సెక్యులర్ల దృష్టిలో పోల్చుకుంటే దీపు చంద్రదాస్ అనే వ్యక్తి చాలా గొప్పగా చాలా ఉన్నతంగా ఎవరిని తప్పు పట్టకుండా మాట్లాడినాడు. ఇది ఈ సెక్యులరిజం దృష్టిలో. కానీ అక్కడ ఉండేది ఎవరు చెప్పా కదా, 4th క్లాస్ వేదవులు. వాళ్లకు ఉచ్చనీచాలు మంచి చెడు విచక్షణ మానవత్వం ఏమీ కూడా తెలియటువంటి లో క్లాస్ ఫెలోస్ అన్నమాట. వాళ్ళ దిగజారుడు బతుకులకు అలాంటి మాటలు అర్థంగా అయినా గాలికి పెరిగి ఇటాటి గాలి వదలకు కాదు అటాటివన్నీ మాట్లాడితే అర్థమవుతాయా? ఉన్నతంగా మాట్లాడడం ఖచ్చితంగా దీపు చంద్రదాస్ చేసినటువంటి తప్పు అనమాట. కాబట్టే అతన్ని ఆ విధంగా పనిష్ చేశారు అంతే. ఇక దీపు చంద్రదాస్ ఇస్లాం మతాన్ని కించపరిచాడని, వాస్తవంగా అయితే అతను కించపరిచింది ఏమిలే, కించపరిచాడని చెప్పి ఆ ఫ్యాక్టరీలోని ఉద్యోగులు బయటకు వచ్చి కేకలేశారంట. ఈ ఘటన పైన బంగ్లాదేశ్ పత్రిక అయినటువంటి ది డైలీ స్టార్తో మాట్లాడినటువంటి రాబ్ 14 కంపెనీ కమాండరు మహమ్మద్ సంసుజ్జమాన్ సంచలన విషయాలు వెల్లడించాడు. దీపు చంద్రదాసు తన సోషల్ మీడియాలో మతపరమైనటువంటి భావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి పోస్టులు కూడా చేయలేదని చెప్పి స్పష్టం చేశాడు. ఈ దీపు చంద్రదాసు మతాన్ని విమర్శించడం మేము స్వయంగా విన్నాము అని చెప్పేటటువంటి ఒక వ్యక్తి కూడా అక్కడ లేరని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశాడు. ఫ్యాక్టరీలో గొడవ జరుగుతూ ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో అతన్ని బలవంతంగా బయటికి నెట్టేశారని, ఆ తర్వాతే ఈ ఘోరమంతా కూడా జరిగిందని చెప్పేసి ఆ అధికారి అయితే పేర్కొన్నాడు. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి మన దీప్ చంద్రదాస్ను అరెస్ట్ చేసి తీసుకోమన్నారు. మామూలుగా అయితే ఏం చేయాలా? అతన్ని కాపాడాలా. ఒకవేళ అతను కన్నా తప్పు చేసి ఉంటే అది నిరూపణ అయితే సరే, చట్ట ప్రకారం ఏదైనా పనిష్మెంట్ ఉంటే అది ఇవ్వాలా. కానీ అట్లా జరగల. ఈ బంగ్లాదేశ్ జిహాదీ జంతువులు పోలీస్ స్టేషన్ మీదకు దాడికి వెళ్ళడంతో ఇక పోలీసులు కూడా ఉచ్చనీచాలన్నీ కూడా మర్చిపోయి మన దీపు చంద్రదాస్ను ఆ జంతువులకు అప్పగించేశారంట. అంతే. ఇక ఆ జిహాదీ జంతువులంతా కూడా మన దీపు చంద్రదాస్ను కొట్టి 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 ఆ తర్వాత ఒక చెట్టుకు వేలాడదీసి సజీవంగా తగలబెట్టినారు. అసలు ఈ నా డాష్ గాళ్లకు ఆ విధంగా చేయడానికి చేతులు ఎట్టొచ్చినాయో నాకైతే అర్థం కావడంలే. ఇక ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం కూడా రగిలిపోతుంది. కానీ ఏం చేయాలో వాళ్ళకైతే అంతుపట్టడంలే. ఎందుకంటే బంగ్లాదేశ్లో 1 కోటి మంది హిందువులు ఉన్నారు. మనం ఏం చేసినా కూడా అక్కడ వాళ్లకు అపకారం అయితే జరుగుతుంది. అందుకే మన భారత ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తుంది. అయితే ఒకటి మాత్రం నిజం, రేపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాత్రం సాధ్యమైనంత వరకు బంగ్లాదేశ్ హిందువులను భారత్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతాయి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం, దయచేసి రాజకీయాలు చూడొద్దు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నాలే కానీ పశ్చిమ బెంగాల్కు అదేందో తాడుకు బొంగరానికి ఇట్లాంటివన్నీ కూడా ముడిపెట్టొద్దు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పి చెప్పుకుంటున్నాం. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. కొట్టని మెట్టుతో తన్ని తరిమేసి వాళ్ళని పిలుచుకురాండి. ఏమవుతుంది? ఏంలా బార్డర్ ఓపెన్ చేసేసేయండి, మన వాళ్ళు పంపించండి.
ఏమవుతుంది? కాదు అంతర్జాతీయ హక్కులు చట్టాలు కాదు మిగతా దేశాలకైనా ఉండేది, మన దేశానికి లేవా? భారతదేశానికి లేవా? హిందువులకు లేదా చట్టాల హక్కులన్నీ? కాదులే మనోళ్ళు స్వేచ్ఛగా బతకమనిలే. ఎవరైతే వస్తారో మన బార్డర్ ఓపెన్ చేయండి, అందరిని పిలవనంపండి. మన వాళ్ళందరికీ కూడా మన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందించండి, వాళ్ళకు ఉపాధి కల్పించండి. అంతేగాని ఎవడో వచ్చేది వాళ్ళకందరూ కూడా ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నా బొచ్చుల కార్డు ఇవన్నీ ఇచ్చేది వాళ్ళ పంది కుక్కలు మారి మేపుతున్నారు. ఎవరో జిహాది నా డాష్ కార్డులందరినీ కూడా ఏమి మనంత అనుకుంటేనే నాకే సిగ్గేచ్చాలి. ఇంత ఎట్టబోతారా స్వామి నాయన, ఇంత నిర్లజ్జగాను, ఇంత బాధ్యత లేకుండా కనీసం ఒక్కరు కూడాను. ఊరే 200 సంవత్సరాల పాటు పోరాటం చేసి కొన్ని లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి తమ ధన మాన ప్రాణాలన్నీ కూడా తృణప్రాయంగా అర్పించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే కనీసం 100 సంవత్సరాల్లో నిలబెట్టుకోగలిగేటట్టు ఉన్నామంటారా మనమా? 1947లో స్వాతంత్రం వచ్చింది, 2047 దాకన్నా కూడా మన స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేట్టుగా ఉన్నాం మనమా? ఎవడెవడో వాడు అమ్మనావుడిది కులాలను రెచ్చగొట్టేవాడు, మతాల మధ్య చీలికి తెచ్చేవాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఏదన్నా అడిగినామనుకో దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ దారుణం జరిగింది, ఈ మార్పు జరిగిందంటే దీనికి సంబంధం లేకుండా ఇంకేదో మాట్లాడతాడు. ఖచ్చితంగా వాడు డిఎన్ఏలో ఏదో లోపం ఉన్నట్టే. సిగ్గుండాలరా స్వామి, సిగ్గుండాలరా ఒకరైనా కానీ మీ బతుకులు జడ. మనలో మార్పు వస్తేనే, ఇప్పుడు మన ఊరికే డబ్బులు సంపాదిస్తే మనకు భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే అదంతా కూడా ఒట్టి మాట. ఇప్పుడు 1 కోటి మంది హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్లో, వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారా? వాళ్ళు కూడా ధనికులు ఉంటారు. ఏముండదు ఈరోజు వాళ్ళ బతుకు, ఏలా నీచిపోయిన బతుకు. కానీ పాకిస్తాన్లో చూడండి ఒకసారి ఎట్లుండదో, ఎట్లుండదే అది పరిస్థితి నాయన. డబ్బులు అనేది మన భవిష్యత్తు నిలబెడతాయంటే నిలబెట్టవు. మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటేనే మనం కావచ్చు, మన బిడ్డలు కావచ్చు బాగుంటారు. లేదంటే దీని అమ్మ ఆవిడ మళ్ళీ ఇలాంటి లంగాగాళ్ళ చేతల్లో మళ్ళీ బానిస బతుకులు బతకాల్సిందే, వాళ్ళ చేతల్లో నలిగిపోవాల్సిందే, కుక్క సాగు సావాల్సిందే. అదైతే వాస్తవం. నేను చెప్పే మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.